మోహను నేను మంచి స్నేహితులం. తను మినిస్టర్ కావాలని కోరుకునే వాళ్లలో నేను కన్ని. నిజం చెప్పాలంటే అతనికి ఎదురుగా ఒక వీక్ క్యాండిడేట్ నిలబడ్డాడు. కానీ తను ఇంత ఈజీగా గెలుస్తాడని నేను అనుకోలేదు. అయినా ఈ రోజుల్లో అసలు ఎవరిని నమ్మలేకపోతున్నాం. మీరు చెప్పేది అక్షరాల నిజం. ఈ లోకంలో మేకవన్నె పులిలా జీవించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు విషయం చెప్పలేదు. ఈ ఇన్వెస్టిగేషన్ టీంలో డిటెక్టివ్ చంద్రశేఖర్ ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు కదా. సారీ సార్, ఇంతకు ముందు అతనికి అప్పగించిన కేసు వల్ల చాలా చెడ్డ పేరు వచ్చింది. గొప్పవాడని నేనేమీ చెప్పడం లేదు. వాడు శుద్ధ వేస్ట్. నేను చెప్తాను, మీరు ఆ పని చేయండి. శ్యామ్ తో పాటు అతన్ని ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళమనండి. ఇన్వెస్టిగేషన్ మొదలయ్యే ముందు ఇన్ఫార్మ్ చేయండి. అదొక్కటే మీ ఉద్దేశం కాదని నాకు బాగా తెలుసు. అదేమిటి అలా అన్నారు? శ్యామ్ ఒక కేసు టేకప్ చేస్తే దాని డీటెయిల్స్ అన్ని మీకు అందజేస్తాడని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటప్పుడు చంద్రశేఖర్ ని ఇన్వాల్వ్ చేయమంటున్నారంటే? బై ద బై, ఈ శ్యామ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈయనెవరు? ఈయన డిటెక్టివ్ చంద్రశేఖర్. ఈయన లుక్స్ అవి చూస్తుంటే డిటెక్టివ్ లా లేడే. లుక్ లోనే కాదు, అతని బ్రెయిన్ కూడా అంతే. ఇతను ప్రతిపక్ష నాయకుడు బామ్మర్ది, అందుకే ఎంత పోస్ కొడుతున్నాడు. సార్, ఏమిటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? పార్టీ మీటింగా లేక సినిమా షూటింగా? సార్, వీళ్ళందరూ మిస్టర్ శ్యామ్ ప్రసాద్ గారిని కలవాలని. ఆయన కోసం ఎదురు చూడడానికి ఆయన ఏమైనా మెగాస్టారా? స్టూపిడ్ ఫెలోస్. శ్యామ్ ప్రసాద్ అంటే వీడు శ్యామ్ ప్రసాద్ ఏంటి? వీడు ఒక పనికిరాని వేస్ట్ క్యాండిడేట్. వీడొకడు. ఈ శ్యామ్ ప్రసాద్ ఏమిటి రెండు తలలు ఉన్నాయా? లేదు సార్, ఆయన తెలివితేటలతో ఎన్నో కేసులు సాల్వ్ చేశారు. అవును, ఎన్నో తెలివితేటలతో అతను సాల్వ్ చేశాడని నువ్వే చెప్పాలి. అతని కోసం ఇలా తెలివి తక్కువ వాళ్ళందరూ బుద్ధి లేకుండా నిల్చున్నారు. వాడు ఏమన్నా దేవుడా ఏమిటి? శ్యామ్ ప్రసాద్ గారు వచ్చేసారు. Yes, it's him. మీరు చెప్పినట్టుగానే క్రైమ్ సీన్ రీసెర్చ్ చేశాను సార్. సార్, మీరు ఎన్నో పెద్ద కేసులు డీల్ చేశారు. అలాంటి మీరు సాధారణమైన సూసైడ్ కేసుని టేకప్ చేయడానికి గల రహస్యం ఏంటి? రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి. అది మీతో చెప్తే ఎలా? సార్ ప్లీజ్ చెప్పండి సార్. నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను. నన్ను కాస్త అలా పని చేసుకోనివ్వండి. థ్యాంక్ యూ, బాయ్, అప్రిషియేటెడ్. హలో, యు ఆర్ 15 minutes లేట్. ఎప్పుడు వచ్చారు? మీకంటే నేను 10-15 నిమిషాల ముందే వచ్చాను. అవునా? మంచి డిటెక్టివ్ అన్నవాడు టైం కీపప్ చేయడం బాగా నేర్చుకోవాలి. నాలాగా నాకు ఎప్పుడైనా పని ఉంది అంటే 1 గంట ముందే ఉంటాను. మనకు అంతకంటే పనే ఉంది కనుక వస్తాను. అయ్యో, గాలి తీసేస్తున్నాడు. ఈయన వెనకాల పెడితేనే మంచిది.
దీన్ని కనిపెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ డాగ్స్ ఎన్నో ఉన్నాయా తెలియదు అనుకుంటా. ఐఎమ్ సారీ, యూ క్యారీ ఆన్. ఓకే. ఆయన వచ్చిన తర్వాత ఎలాగో ఇంటర్వ్యూ తీసుకుంటారు. టెరెస్ వెళ్ళడానికి ఇటు కాకుండా వేరే దారి ఏమైనా ఉందా? వేరే సార్లు ఉండడానికి ఇది ఏమైనా అంతర్జాతీయ ఎయిర్పోర్టే? దొంగ చూపులు చూడకుండా ధైర్యంగా లోపలికి వెళ్ళొచ్చు కదా పత్రికల వాళ్ళ దగ్గరికి. సార్ సార్ ఇది ఆత్మహత్య అని కొందరు అంటున్నారు. మీ సమాధానం ఏంటి? అనుకోండి. మిస్టర్ శ్యామ్ ప్రసాద్, మేము కూడా మీలాగే పబ్లిక్ కోసం వర్క్ చేసే సర్వెంట్సే. ఈ కేసు గురించి మేము పబ్లిక్ తెలియజేయాల్సిన డ్యూటీ ఉంది, అవసరం ఉంది. We are there to make them aware of the situation. That's your problem. జనాలు ఆసక్తి చూపించే కేసు ఇది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఇంకా కొన్ని గంటల వ్యవధి లోపుగానే ప్రజలు ఆసక్తితో మా సమాచారం కోసం ఎదురు చూస్తారు. మేము వాళ్ళని తృప్తిపరచనక్కర్లేదా? మీరు వాళ్ళని తృప్తిపరచాలన్నది నా ప్రాబ్లం కాదు, అర్థమైందా? ఐఎమ్ సారీ. చెప్పండి సార్, మీకు ఏం కావాలో నన్ను అడగండి. రమ్య గారిది సూసైడ్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని కొన్ని వివాదాలు వినిపిస్తున్నాయి. దీనికి మీ కమెంట్స్? అయ్యో, ఎవరో మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఈ హత్య ఒక ఆత్మహత్య అని నేను ఖచ్చితంగా మీరంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? సారీ, 2 ఫోటోలు కన్నా నేను అనుమతించను. మీకే చెప్పేది. ఏమడిగారు? ఇది ఆత్మహత్య అని మీరు అంత నమ్మకంగా చెప్తున్నారే, ఎలా కనిపెట్టారు? ఇది ఒక క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చేస్తున్నటువంటి పరిశోధనలను బట్టి, విధానాలను బట్టి నేను కనిపెట్టగలిగానంతే. ఇది నా తెలివితేటలతోటి కనిపెట్టినటువంటి మిస్టరీ. ఈ కేసులో నా కన్క్లూషన్ ఇది ఒక ఆత్మహత్యే. బట్ శ్యామ్ ప్రసాద్ గారు ఈ విషయంలో ఎందుకు మౌనం వహించారు? నాలా తెలివైన వాళ్లే సమాధానం చెప్పగలరు, తెలివి తక్కువ వాళ్ళు యూనో. తీసుకోండి స్టిల్. థ్యాంక్స్. చూస్తున్నాను సార్, ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఐ థింక్ వీ కెన్ మేనేజ్ దెమ్. వద్దు, సబ్జెక్ట్లో వద్దు సార్. అంతకంటే మోహన్ ని గెస్ట్ హౌస్ కి పంపిస్తే బెటర్. ఇక్కడ పని అయిన వెంటనే ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్తాను. ఇంకా ఏం నిర్ణయించుకోలేదు సార్. షూర్ సార్, నేను ఫోన్ చేస్తాను. ఎవరు ఫోన్ చేసింది? డీజీపీ. ఏం మాట్లాడారు? ఏం మాట్లాడాల? నా గురించి అడిగారా? ఏం లేదు. Usual findings: presence of barbiturate, zinc phosphate, pale yellow color eyelids, kidney failure, contracted muscles, etc. Yet, Shyam, you smell something fishy? No. కేసుని కాస్త జాగ్రత్తగా స్టడీ చేయమని హైకమాండ్ ఆర్డర్స్. సో యూజువల్ ఫార్మాలిటీస్, దట్స్ ఆల్. డాక్టర్, ఐ హ్యావ్ ఫ్యూ డౌట్స్. నాకు కూడా. యాజ్ ఫర్ ఫారెన్సిక్ రిపోర్ట్స్, రమ్య స్టమక్ లో స్లీపింగ్ పిల్స్ అండ్ ర్యాట్ పాయిజన్ ప్రెజెన్స్ ఉన్నాయి కదా. యామ్ ఐ కరెక్ట్ డాక్టర్? It's pretty clear. దెన్ మై క్వశ్చన్ ఈజ్, వీటిలో ఏ పాయిజన్ వల్ల రమ్య మరణం సంభవించింది? Rat poison. దట్స్ ద పాయింట్. అందులో జింక్ ఫాస్ఫేట్ ఉండడం వల్ల రమ్య మరణించింది. స్లీపింగ్ పిల్స్ లో అంత హెవీ డోసేజ్ ఏమి ఉండదు. అంటే రమ్య నిద్ర పోయిన తర్వాత తీసుకుని ఉంటుందంటారా?
కమాన్ డాక్టర్ ఆన్సర్ మై క్వశ్చన్. అది నాకెలా తెలుస్తుంది? మీరే కదా కనిపెట్టాలి. ఈయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అయ్యో, ఇదొక ఇన్సిడెంట్ అయ్యిండొచ్చు అని మీరు చెప్పారని నేను విన్నాను. ఎస్, బట్ దట్ వాజ్ అన్ ఆఫ్ ద రికార్డ్ కామెంట్. ర్యాట్ పాయిజన్ తీసుకున్న ఎన్నో కేసులు నేను చూశాను. వెంటనే చనిపోయిన వాళ్ళు కొందరు, కొన్ని గంటల తర్వాత చనిపోయిన వారు కొందరున్నారు. దట్ డిపెండ్స్ అపాన్ ద బాడీ కండిషన్ అండ్ ద అమౌంట్ ఆఫ్ పాయిజన్ కన్స్యూమ్డ్. ఈ కేసులో రమ్య వెంటనే చనిపోవడానికి కారణం నథింగ్ బట్ కార్డియోజెనిక్ స్ట్రోక్. అందరి మరణం ఒకేలాగా ఉండదు కదా. మీ ఉద్దేశం ఎంత క్వాంటిటీ ఆఫ్ పాయిజన్ కన్స్యూమ్ చేసి ఉండొచ్చు? 10 grams ఆఫ్ జింక్ ఫాస్ఫేట్. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ క్వాంటిటీ? 10 గ్రాములు అంటున్నప్పుడు 5 grams కే మనుషులు చనిపోతారు. 10 grams అంటే చాలా ఎక్కువ డోసేజ్.